ఓకేనా వీడియో పైన ఆన్ చేసి అమ్మా నుంచోండి ఒక నిమిషం. ఓకేనా. అందరికీ నమస్కారం. నా పేరు బోనరాజు, జిల్లా రెడ్ క్రాస్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు లక్కవరం గ్రామం పిహెచ్సి దగ్గర మనం ఉన్నాం. లక్కవరం పిహెచ్సి దగ్గర మా రెండు నియోజకవర్గాల సమన్వయకర్త జంపన బుజ్జిరాజు గారు రెడ్ క్రాస్ కార్యక్రమాలకు సంబంధించి, అలాగే మా సహదేవ్ గారు కోఆర్డినేటర్ ప్రసాద్ గారు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు రెడ్ క్రాస్ ఫార్మేషన్ డే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం అందరం ఇక్కడ హాజరయ్యాం. ముఖ్యంగా రెడ్ క్రాస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప సేవా సంస్థ. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇట్లాంటి కార్యక్రమాల్లో మానవ హననం జరుగుతున్నప్పుడు వాళ్ళని కాపాడటం కోసం ఏర్పడిన సంస్థ రెడ్ క్రాస్. దీన్ని 1959లో ఒక స్విస్ పౌరుడైనటువంటి హెన్రీ డ్యూనాండ్ అతను ఒక వ్యాపార నిమిత్తం ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన యుద్ధంలో నష్టపోయిన ప్రజలను చూసి మనసు కలతం అయిపోయి వ్యాపారాన్ని వదులుకొని ప్రజల సేవ చేయడం కోసం ఆ రోజున ప్రారంభించిన అంకురార్పణ 1863 సంవత్సరంలో ఆయన ఫిబ్రవరి 17వ తేదీని ఈ రెడ్ క్రాస్ సంస్థని స్థాపించడం జరిగింది. అట్లాగా మొదలైనటువంటి సంస్థ ఈరోజు 200 దేశాల్లో మన రెడ్ క్రాస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన జ్ఞాపకార్థం ఆయన గుర్తుగా 1994లో మన ప్రపంచ అతని పుట్టినరోజుని రెడ్ క్రాస్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. మే 8వ తారీఖు. ఆ రోజు ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. జిల్లా రెడ్ క్రాస్ 2 సంవత్సరాలు అవుతుంది. ఒక నెల తక్కువగా జూన్ 8వ తారీఖు 2 సంవత్సరాలు అయింది. ఆ సందర్భాన్ని పురస్కరించి జిల్లా రెడ్ క్రాస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయింది. మన జిల్లాలో కలెక్టర్ గారు శుక్లా గారు, హిమాంశు శుక్లా గారు ఆధ్వర్యంలోను, చైర్మన్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, వరదలు ఇట్లాంటి పరిస్థితులు, అగ్ని ప్రమాదం జరిగిన ప్రతి కుటుంబానికి సహాయం చేయడం జరిగింది. అటువంటి దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర రెడ్ క్రాస్ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ లక్కవరం గ్రామంలో పిహెచ్సి వద్ద రోగులకి బ్రెడ్, పాలు, అలాగే స్టాఫ్కి ఈ రెడ్ క్రాస్ సంస్థను ఉద్దేశిస్తూ వాళ్ళని 4 విషయాలు చెప్పేలాగా ప్రోత్సహిస్తూ రాష్ట్ర రెడ్ క్రాస్ ఇచ్చే సూచన మేరకు ఈరోజు మనం ఇక్కడ అసెంబ్లీ అయ్యాం. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి జిల్లా చైర్మన్ నారాయణ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మా రెడ్ క్రాస్ 2 నియోజకవర్గాల సమన్వయకర్త బుజ్జిరాజు గారికి, సహదేవ్ గారికి, రత్నప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈ టెంట్ అంటే రోగులు వచ్చిన వాళ్ళు ఒక నీడపాటు ప్రదేశంలో ఉండి వాళ్ళకి సర్వీస్ అందించడం కోసం ముఖ్యంగా ఈ ఉద్దేశాన్ని తెలియజేసి ఈ జిల్లా ఫార్మేషన్ డే రెడ్ క్రాస్ ఫార్మేషన్ డే రోజున ఈ కార్యక్రమం చేయడానికి ప్రోత్సహించినటువంటి రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థకి, అలాగే జిల్లా రెడ్ క్రాస్ సంస్థ కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. నమస్కారం.